నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లు ఇంత మిస్హ్యాప్ అయితే ఎంత బాధపడతాను నేను. యా సారీ. ఎనీవేస్, వాట్ ఐ వాంటెడ్ టు సే, ఓకే ఒక నిమిషం. వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ it's a very unfortunate accident, and also genuinely I'm a believer in అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం. డార్లింగ్ మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు దుడిసేస్తాం అలా కాకుండా, మిగతాలో కాకుండా మనం జెన్యూన్గా ఏమైనా చేద్దాం డార్లింగ్, ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాం సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. మా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. ఏమో మనం తెలుగు వాళ్ళు పరువు తీసిన పైన పెడదాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే, డజంట్ మ్యాటర్. ఓకే, మీరందరూ నాకు వదిలేదు అసలు, ఇంకా ఎండింగ్ ఎందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటుంది, వద్దు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ to repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate. Firstly, it's a very unfortunate thing. It's an unfortunate accident which nobody is at fault. Genuinely speaking, nobody is at fault. Andaru worked with their best intention. Genuinely, ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్పు అవుద్ది. ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ ది డిడ్ ద బెస్ట్ ఎఫర్ట్స్, ఇంక్లూడింగ్ ఒక, అంటే నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుండే నేను చాలా ఫీల్ అయ్యా. పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేశాను సార్, ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్, సారీ సార్ అని అంటే నాకు కూడా బాధగా ఉంది. సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు, నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్తో సినిమా చేశాను. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నోబడీ టు బి బ్లేమ్డ్. I genuinely think there's nobody to be blamed. And I'm here not to blame anybody. I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, and I'm very thankful for all that. This is just to state, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of communication gaps and thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility, and when it's damaged overnight in one evening for a number of years, I've earned this respect after 21-22 years of work, and overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone, because I genuinely don't want to it's not personal to anyone.